హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ అండి. మురుకులని ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యం పిండితో కరకరలాడే మురుకులని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. నేను చేసిన మురుకులు అయితే పిల్లల స్నాక్ బాక్స్లోకి పెట్టేస్తే బాక్స్ని ఈజీగా ఖాళీ చేసేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలకైనా పెద్దలకైనా ఈజీగా నచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా బొంగు ఇడిచి చాలా చాలా కరకరలాడుతూ వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, బియ్యం పిండితో మురుకుల తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక బేషన్లోకి ఒక 3 గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, 3 గ్లాసుల బియ్యం పిండిని బేషన్ డబ్బాలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు పుట్నాల పప్పు వేస్తున్నానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నాను. మరొకసారి మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పుట్నాల పిండిని ఇందాక మన బియ్యం పిండిలోకి వేసేసుకోండి. పుట్నాల పిండి బియ్యం పిండి అంతా కలిసేలాగా ఒకసారి చేత్తో అంతా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక గుప్పెడు నువ్వులని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఓమాని కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే చిటికెడంతా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసాను. ఇప్పుడు అందులో అంతా కలిసేలాగా కలిపేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్యం పిండి అలాగే పుట్నాల పప్పులో అంతా కలిసిపోయేలాగా ఈ విధంగా చేత్తో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పిండికంతా జింజర్ గార్లిక్ పేస్ట్ కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు వేడి చేసిన నీళ్ళని తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు. అందులోకి ఒక క్యూబు బటర్ని యాడ్ చేస్తున్నానండి. వేడి నీళ్ళల్లో ఈ విధంగా బటర్ని కరిగించుకోండి. ఈ విధంగా మొత్తం అంతా బటర్ని వాటర్లో కరిగించుకోవాలి. ఇలా మొత్తం అంతా వాటర్లో కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని పిండిలో కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బటర్ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి మురుకులు అనేవి మరింత చాలా చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నేను ఎప్పుడు చేసినా ఇంట్లో ఈ విధంగానే చేస్తానండి. మా ఇంట్లో వాళ్ళందరికీ నేను చేసిన మురుకులు అయితే చాలా చాలా ఇష్టము. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా పిండిని కలుపుకోవాలి. కొంచెం పిండిని వేరొక బేషన్లోకి తీస్తున్నాను. ఇందులో కలపడానికి రావట్లేదు, సో కాస్త పిండిని సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అయిపోయాయి, సో నేను కొద్దిగా కూల్ వాటర్ తీసేసుకొని కలిపేస్తున్నాను. మామూలు మన ఇంట్లో ఉండే వాటర్ ఉంటాయి కదా, వాటితో ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, మరీ మెత్తగా కలుపుకోకూడదండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ పిండి ముద్దని ఇందాక బేషన్లోకి పెట్టేసుకొని మిగిలిన పిండిని బేషన్లోకి వేసుకొని మరింత వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 2 పిండి ముద్దలను కూడా కలిపేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ని జిలకరించుకొని ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి వదిలేసేయండి. చూడండి, పిండి అనేది చక్కగా మనం కలిపి పెట్టుకున్నాం కదా. డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని పెట్టుకొని హీట్ చేసుకోండి. ఈలోపు ఈ విధంగా మురుకుల గొట్టంని తీసుకొని దానికి ఆయిల్ని అయితే అప్లై చేస్తున్నానండి. మొత్తం అంతా చుట్టూరా అలాగే లోపల కూడా ఆయిల్ని అప్లై చేసేసుకోండి. ఇప్పుడు
ఈ మురుకుల గొట్టంలోకి ఈ విధంగా చేత్తో పిండిని తీసుకొని మురుకుల గొట్టంలోకి పెట్టేసుకోండి. నేను ఇక్కడ స్టార్ బిల్ల అయితే పెట్టానండి మురుకుల గొట్టంకి. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి కొద్దిగా పిండిని వేసి చూస్తున్నాను చూడండి. ఆయిల్ అయితే కరెక్ట్గా హీట్ అయిపోయింది. సో మనం మురుకులని ఒత్తుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మురుకులని ఒత్తుకోండి. మీరు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. నేనైతే స్టార్ పెట్టేశాను. ఈ విధంగా చక్రాల్లాగా చేసుకోవచ్చు, ఎలా అంటే అలా చేసుకోవచ్చండి. నేనైతే రౌండ్ షేప్లో చేసేస్తున్నాను. జస్ట్ అలా ఇలా ఒక మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మీడియం టు కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రెండు వైపులా కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పుట్నాల పప్పుని యాడ్ చేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లోనే నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఆయిల్లో నుంచి మురుకులను తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ ప్లేట్లోకి వేస్తున్నాను చూడండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. మరొకసారి చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మురుకుల గొట్టంలోకి పిండిని పెట్టేసుకొని ఈ విధంగా మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లల కోసం స్నాక్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే చేసేస్తున్నాను. పిల్లల స్నాక్ బాక్స్లో పెట్టేస్తే చాలా ఈజీగా తినేస్తారు. టేస్ట్ కూడా బాగుంటాయి. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతాయండి. ఇలా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందాక మన ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలాగే మొత్తం పిండిని కూడా ఈ విధంగా మురుకుల్లాగా చేసేసుకోండి. నేను ఇక్కడ మొత్తం అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. టేస్టీ బియ్యం పిండి మురుకులు అయితే రెడీ అయిపోయాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా తినొచ్చు. కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ సండే స్పెషల్ మురుకులని అయితే చేశాను. మా ఇంట్లో పిల్లల స్నాక్ బాక్స్ కోసం చేసేసాను. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ మురుకులు అయితే రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.